చివరిగా వాళ్ల బలిపీఠంపై ఎక్కి ప్రాణాలు కోల్పోయే మనిషి ఎవరు? అతనెవరో కానీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటారు. ఈ మహాతల్లి మీ ఇంటి మేనకోడలు కదే, నీ పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి పుట్టిన యమదూత. నిన్ను విధవరాలు చేయడానికి వచ్చిందే. అమ్మా, నీకు దండం పెడతాను. ఎందుకు ఇట్టా మాట్లాడుతుండో? ఇంకా వదిలేవే. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి? ఊసే ముసల్దానా, ఎప్పుడే మాట్లాడాలో నీకు తెలీదే? అమ్మా అమ్మా, అత్తయ్య, ఏంటి అత్తయ్య ఇది? అంత కృష్ణవేణి వల్ల జరిగిందన్నట్టు ఇలా మాట్లాడుతున్నారేంటి? అయినా హాస్పిటల్లో ఇలాంటి టైంలో ఊరుకోండి అత్తయ్య మీరు. ఇదిగో చిన్నలుడు, మీ అన్న ఇలాంటి పరిస్థితిలో ఉంటే నీకెంత బాధ ఉందో నాకు తెలియదు గాని, అక్కడ నా అల్లుడికి ఏదైనా అయితే పోయేది నా బిడ్డ పసుపు కుంకాలే. ఇక్కడ కడుపు రగిలిపోతుండ్లా, అది తెలుస్తుందా నీకు? ఆగో, పళ్ళ చెట్టు కింద ముళ్ళ కంపున్నట్టు నా అల్లుని చావు వరకు తీసుకొచ్చుండ్లా. ఎంత దారుణం! ఏ ఆడపిల్లైనా అత్తింటి గొడవలు తీసుకొచ్చి పుట్టింటి వాళ్ళ నెత్తి మీద పెడుతుందా? నీలాగా రక్తం కళ్ళ చూపిస్తుందా? చెప్పవే. ఇదంతా నా అల్లుడి రక్తమే కదా. పాతికేళ్లుగా మీ అమ్మ బాబు నువ్వు నా అల్లుడి రక్తాన్ని జలగలా తాగుతూనే ఉన్నారు. ఈ రోజు నువ్వు ప్రాణాలే తోడేసావు కదే. వద్దు, నువ్వు ఇక్కడ ఉండద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అవును, నీది దురదృష్ట జాతకమే. నువ్విక్కడుంటే నా అల్లుడి ప్రాణాలు నిలబడు. పోవే, పో. ప్లీజ్ బామ్మ, నువ్వు వెళ్ళావు, నాకు తెలుసు. నిన్ను నువ్వు హాస్పిటల్ నా కంటికి కనిపించకూడదు. పొదవే, పొదు, పొదు, పొదవే. అమ్మా రామ్మా, అక్కడే కూర్చుందాం. మీ నాన్నకేమవుతుందనని భయంగా ఉందమ్మా. ఏం కాదమ్మా, నువ్వురా. ప్లీజ్ పొదవే, పొదవే, పొద. వదలండి అత్తయ్య, చెప్పేది మీకే. అరే అత్తయ్య, పొదవే, పొద, పొదవే, 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 పొద. ప్లీజ్ కృష్ణవేణి. ఒసే రాక్షసి, నువ్వు మనిషివా పశువా? వసే వరం, దీని పిచ్చిమోడు క్షేమంగా ఉండాలని నువ్వు పూజలు చేసి ఇప్పుడు నీ పసుపు కుంకాలు దూరం చేసుకుంటున్నావే. కృష్ణవేణి ఇక్కడ ఉంటే జరిగే ఘోరం ఇదే. అందుకే తన్ని తరివేస్తున్నాను. పొమ్మని చెప్పు.
అత్తయ్య, నేను దూరంగా ఉంటే మావయ్య బ్రతుకుతాడని నమ్మకం ఉంటే నేను దూరంగానే ఉంటాను అత్తయ్య. అమ్మ కృష్ణవేణి, నేను వెళతాను అత్తయ్య, నేను వెళతాను. కానీ మావయ్యకేం కాదు. ఆయనకేదైనా అయితే ఈ మేనకోడలు కూడా ప్రాణాలతో ఉండదు అత్తయ్య, ఉండదు. హద్దు దాటి నింగిని తాకి అంతులేని అనురాగం, నేలలోకి నిలువున తోసి నువ్వు చేసిన ఈ త్యాగం, ఏ తీరం చేరుస్తుందో సాగుతున్న ఈ పయనం, ఏ దైవం కరుణిస్తుందో శాపమైన ఈ తరుణం, ఇక అత్తారింటికి దారేది, ఈ పంతాలెప్పుడు తీరేది, అనుబంధాలెప్పుడు చేరేది, ఇక అత్తారింటికి దారేది. ఏమైంది డాక్టర్? క్రిటికల్ కండిషన్, నో ఛాన్స్. నమస్తే అండి. ఇప్పుడు ఎలా ఉంది వరలక్ష్మి గారు? ఇంకా డాక్టర్లు ఏం చెప్పలేదు రత్నప్రభ గారు. వీరభద్రం గారు, ట్రీట్మెంట్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కరెక్ట్గానే ఉన్నాయి కదా? కృష్ణవేణి తీసుకొచ్చి జాయిన్ చేసింది. ఆ తర్వాత డాక్టర్స్ ఎవరు మా దగ్గరకు వచ్చి ఏమీ చెప్పలేదు. నేను డాక్టర్స్తో మాట్లాడతాను వీరభద్రం. నాకు మిమ్మల్ని ఎలా ఓదార్చాలో అస్సలు అర్థం కావడం లేదు వరలక్ష్మి గారు.
కొడుకు ప్రాణాలు కాపాడినందుకు నేను నా కుటుంబం జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. మమతలోని మహిమలోని ఆదర్శాన్ని భావని ఒకరికి ఒకరు కలిసి మెలిసి బ్రతికే లక్ష్యం మాదని మమతలోని మహిమలోని ఆదర్శాన్ని. నమస్తే సృజన్ గారు. నమస్తే డాక్టర్. కృష్ణవేణి గారు పేషెంట్ని తీసుకొచ్చి మీ కోడలని చెప్పగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం. థ్యాంక్ యూ డాక్టర్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ కండిషన్ గురించి మీతో మాట్లాడొచ్చా లేక? పర్లేదు డాక్టర్, మాతోటే మాట్లాడండి. ప్లీజ్ నా క్యాబిన్కి ఒకసారి వస్తారా? షూర్. ప్లీజ్ కమ్. సృజన్, మీరు వెళ్ళండి. వీరభద్రం గారు, మీరు కూడా రండి నాతో. అలాగే. అలవేణి, ఏంటండి? ఇందాకడి నుంచి చూస్తున్నాను, కృష్ణవేణి ఎక్కడా కనిపించదేంటి? కృష్ణవేణిని మెడిసిన్స్కి ఏమైనా పంపించారా? లేదంటే తనిప్పుడే బయటికి వెళ్ళింది. బయటికా? దేనికి? బాగా అలసిపోయినట్లుంటే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్తే ఇప్పుడే వెళ్ళినది రత్నప్రభ గారు. ఓ, ఇంటికి వెళ్ళిందా? సరే. సృజన్ గారు, పేషెంట్ బాడీలో 3 బుల్లెట్స్ ఉన్నాయి. హాస్పిటల్లో లైఫ్ సపోర్ట్ సౌకర్యం వల్ల ఇంకా 5 గంటలు మాత్రమే పేషెంట్ ప్రాణాలతో ఉండగలడు. ఈ 5 అవర్స్లో ఆపరేషన్ చేసి గుండె దగ్గర ఉన్న బుల్లెట్ తీయాలి. బట్ ఆపరేషన్ కూడా సేఫ్ కాదు. అలాగే బ్లడ్ చాలా పోయింది. అర్జెంటుగా O-నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేసుకొని 5 అవర్స్ లోపు ఆపరేషన్ చేయాలి. డాక్టర్, మా వియంకుని ఎలాగైనా సేవ్ చేయాలి. ఎంత డబ్బు ఖర్చైనా సరే. ప్లీజ్ డాక్టర్. అలాగే సృజన్ గారు, మా ప్రయత్నం మేము చేస్తాం. వీరభద్రం, డాక్టర్లు ఏం చెప్పారు? అన్నయ్యకేం కాదునా, ఆపరేషన్ చేయాలంటున్నారు అంతే. సృజన్, స్పెషల్ కేర్ తీసుకోమని డాక్టర్స్తో మాట్లాడారు కదా? మాట్లాడాను రత్న. సరే, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఇక్కడ ఉంటాను. ఆపరేషన్ అయ్యాక వస్తాను రత్న. అలాగే సృజన్. వీరభద్రం గారు, అర్జెంటుగా O-నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. O-నెగిటివ్ బ్లడ్ మా హాస్పిటల్లో అవైలబుల్గా లేదు. వాట్? O-నెగిటివ్ బ్లడ్ లేదా? సారీ సార్, రేర్ బ్లడ్ గ్రూప్ కదా, చాలాసార్లు అవైలబుల్గా ఉండదు. మేం ప్రయత్నం చేస్తాం, బట్ మీరు కూడా బ్లడ్ అరేంజ్ చేసుకోండి. బాబాయ్, కృష్ణవేణిది O-నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కదా? అవును, నిజమే కదా. మర్చిపోయానమ్మా. అయితే వెంటనే కృష్ణవేణికి ఫోన్ చేయండి అయ్యా. అవును, కృష్ణవేణి ఇక్కడ
కనిపించడం లేదు. సృజన్ తను ఇంటికి వెళ్ళింది. వెంటనే ఫోన్ చేసి పిలిపించి రత్న. ఇందాక చేస్తే తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పోనీ శశిధర్కి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చేశాను. కృష్ణవేణి ఇంకా ఇంటికి రాలేదని చెప్పాడు. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి కృష్ణవేణిని పంపించు. బాధపడకండి వరలక్ష్మి గారు, మేమంతా ఉన్నాం. అయ్యో, కృష్ణవేణి ఉండుంటే ఈ టైంకి బ్లడ్ ఇచ్చేది. అంతా ఈ ముసల్దాన్ వల్లే. చచ్చా, కృష్ణవేణి బ్లడ్ అల్లుడి గారికి ఎక్కిస్తారా ఏంది? ಆರಂಭವಿತು ಅವು ಅಂತವಿತು ఏ సృష్టిలో సృష్టికర్తవితు సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న సృష్టి కార్యం మనోజ్ రూపంలో మన కళ్ళ ముందుకొచ్చింది.
జాబ్ మిస్టర్ సాహు. యూ ఫినిష్డ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ సాహు. సాధించావు.